నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు కోడళ్ల తిరుగుబాటు. ఒక గ్రామంలో ఒక అవధాన్లు గారు భార్య ఉండేవారు. వారికి ఒక పెద్ద ఇల్లు, కొంత భూవసతి ఉండేది. వారికి ముగ్గురు కొడుకులు ఉదయం ఇంటి వద్ద భోజనాలు చేసి దగ్గరలో ఉన్న పట్టణాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుని తిరిగి చీకటి పడే వేళకు ఇల్లు చేరుకునేవారు. ఆ గ్రామం గుడిలో రోజు పురాణం చెప్పేవారు. అవధాన్లు గారు భార్య సాయంకాలం వేళ పురాణం వినడానికి వెళ్ళి చీకటి పడ్డాక బస్తీ నుంచి తిరిగి వచ్చే కొడుకులతో సహా ఇల్లు చేరుకునేవారు. అవధాన్లు గారి ముగ్గురు కొడుకులకు పట్నంలోనే పెళ్లిళ్ళు అయ్యాయి. భార్యలు కాపురానికి వచ్చారు. వాళ్ళ ముగ్గురు పట్నంలో పుట్టి పెరిగిన వాళ్ళు. వాళ్ళ భర్తలు పట్నంలోనే ఉద్యోగాలు చేస్తున్నా వాళ్ళు పల్లెటూరు జీవితం గడపవలసి వచ్చింది. ఇది వాళ్లకు నచ్చేది కాదు. సాయంత్రం పూట అత్తమామలు పురాణం వినడానికి వెళ్ళి చీకటి పడ్డాక తమ భర్తలతో ఇంటికి తిరిగి వచ్చే మధ్యకాలంలో ఆ తోడుకోడళ్ళు తమ కష్టదుఖాలు మాట్లాడుకునేందుకు బోలెడంత సావకాశం ఉండేది. ఈ దిక్కుమాలిన పల్లెటూరులో ఏమీ తోచదు అనేది పెద్ద కోడలు. అవునక్క, ఈ ముసలాళ్ళ మూలానే మన మొగుళ్ళు ఈ పల్లెటూరు వదలకుండా ఉన్నారు అనేది రెండోది. మా ఆయన పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడనే కదా నన్ను మా వాళ్ళు ఇచ్చారు. పల్లెటూరు గబ్బిలాయిలాగే బతుకుతానని తెలిస్తే మా వాళ్ళు నన్ను ఇక్కడ ఇవ్వకనే పోదురు అనేది మూడోది. మొగుళ్లను పోరి వాళ్లతో బస్తీలో కాపురం పెట్టించడం సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే అందుకు వాళ్ళ పెద్దవాళ్ళు ఎంత మాత్రం ఒప్పుకోరు. కొడుకులేమో తల్లిదండ్రుల మాట జవదాటరు. ఆ మాటకు వస్తే మనం మాత్రం ముసలాళ్ళ మాట జవదాటుతున్నామా అన్నది ఒకతే. అందుకే మనం మరీ అలుసు అయిపోయాం అన్నది మరొకతే. వాళ్ళు చెప్పిన పనులు మనం చేయకపోతే ఏమవుతుంది అన్నది మూడోది. అత్తమామల మాట వినటం లేదంటే మనవాళ్లే మనం తిడతారు అన్నది ఇంకొకతే. వాళ్ళు చెప్పిన పని చేయాలి, కానీ చెప్పినంతవరకే చేయాలి. ఏ పని ఆశాంతం చేయకూడదు. ఇదొక రకం తిరుగుబాటు. అలా చేస్తే ముసలాళ్లకు మనతో ప్రాణం విసిగి మనని వేరే కాపురాలు పెట్టుకొని ఇస్తారు అంటూ పెద్ద కోడలు మిగిలిన ఇద్దరికి ఒక పథకం చెప్పింది. అది చాలా బాగుందని, అలాగే చేస్తామని మిగిలిన కోడళ్ళు కూడా అన్నారు. ముగ్గురు కోడళ్ళు తిరుగుబాటు ప్రారంభించారు. అత్తగారు ఒక కోడల్ని ఇల్లు చిమ్మమనేది. ఆ కోడలు ఈ గదిలోదు ఆ గదిలోకి, ఆ గదిలోది ఈ గదిలోకి చిమ్మి ఇల్లు చిమ్మానత్తయ్య అనేది. మామగారు మడిబట్ట ఆరవేయమంటే మరో కోడలు బట్టను ఉన్న పళంగానే ఆరేసేది. అదేమీ అంటే మామగారు మడిబట్టను ఉతికి ఆరేయమనలేదే అనేది. అత్తగారు ఏ కోడలనన్నా అంట్లు తోమమంటే ఆ కోడలు అంట్లు తోమి కడక్కుండా వదిలేసేది. ఆ కోడళ్ళ తిరుగుబాటు చాలా దూరం వెళ్ళింది. మామగారికి అన్నం పెట్టమని అత్తగారు అంటే బిస్తట్లో అన్నం మాత్రమే పెట్టి కూర పప్పు పచ్చడి వేసేవాళ్ళు కారు. పొయ్యి మీద నుంచి అన్నగిన్నె దింపి కట్టెలు ఆర్పేవాళ్ళు కాదు. పొయ్యి మీద ఏదన్నా మాడుతున్నదేమో చూడమంటే మాడేదానికే చూస్తూ ఊరుకునేవారే కానీ ఏమీ చేసేవారు కాదు. కోడళ్ళ ఈ ప్రవర్తన ముసలివాళ్లకు చాలా బాధాకరంగా పరిణమించింది. వాళ్ళు కోడళ్లను ఏమీ అనక కొడుకులతో చెప్పుకున్నారు. కొడుకులు అంతా విని మీరేమీ దిగులు పడకండి, వాళ్ళ సంగతి మేము చూస్తాం అన్నారు. వాళ్ళ ముగ్గురు తమలో తాము మాట్లాడుకున్నారు. వాళ్ళు తమ తమ భార్యలను సంక్రాంతి పండుగ రాబోతోంది, ఏం కావాలి అని అడిగారు. నాకు కంచిపట్టు చీర అంటే ఎంతో ఇష్టం అన్నది పెద్ద కోడలు. నాకు బంగారు గాజులంటే తగని మోజు అన్నది రెండో కోడలు. నాకు చంద్రహారం మీద అమితమైన మోజు అన్నది మూడో కోడలు. ఇది జరిగాక ముగ్గురు కోడళ్ళు సంక్రాంతి పండగ కోసం ఆత్రంగా ఎదురు చూడసాగారు. మధ్య మధ్య వాళ్లకు అనుమానం వస్తూ ఉండేది. పెద్ద కోడలు తాను కోరిన కంచిపట్టు చీర ఏ రంగుతో చెప్పలేదు. రెండో కోడలు తనకు ఏ రకం బంగారు గాజులు కావాలో చెప్పలేదు. మూడావిడ చంద్రహారం బిళ్ళలు ఎలా ఉండాలో, గుండ్రంగా ఉండాలో, మరొకలా ఉండాలో చెప్పలేదు. వాళ్ళ భర్తలు మళ్ళీ ఆ విషయం ఎత్తనేలేదు. ఇంతలో సంక్రాంతి రానే వచ్చింది. పండగ ముందు రోజు ముగ్గురు కొడుకులు ఏవేవో తెచ్చారు కూడా. పండగ రోజు కోడళ్ళ ఆనందం చెప్పనలవి కాదు. ఇద్దరు సాబిట్లో కూర్చుని ఉండగా పెద్ద కొడుకు కంచిపట్టు చీర తెచ్చి తల్లికిచ్చి, అమ్మా నువ్వు ఈ పట్టు చీర కట్టుకో, నా భార్య సంతోషిస్తుంది, దానికి పట్టు చీర అంటే చాలా ఇష్టంట అన్నాడు. దానికి ఇష్టమైతే దానికి ఇవ్వలేకపోయావా అన్నది తల్లి. ఏం కావాలి అని అడిగానమ్మా. కంచిపట్టు చీర తనకు ఇష్టం అన్నది కానీ తనకి కావాలి అని అనలేదు అన్నాడు పెద్ద కొడుకు. రెండో కొడుకు తల్లి చేతికి బంగారు గాజులిచ్చి, పెట్టుకోమా, నీ కోడలికి ఇవ్వంటే తగిన మోజుట అన్నాడు. మూడో కొడుకు తల్లికి చంద్రహారం ఇచ్చి అలాగే అన్నాడు. ముగ్గురు కోడళ్ళ ముఖాలు అవమానంతో ముడుచుకుపోయాయి. వాళ్ళు దుఃఖం ఆపుకోలేకపోయారు.
వాళ్ళు అత్తమామల కాళ్ళ మీద పడి తమకు తగిన శిక్షే అయిందని క్షమించమని అన్నారు. అత్తగారు కోడళ్లను బుజ్జగిస్తూ, మీ వస్తువులు మీరు తీసుకుంటారా, ఈ వయసులో నాకు ఇవన్నీ కావాలా అన్నది. అటు తర్వాత ఆ కోడళ్ళు అత్తమామలను తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా చూసుకుంటూ బుద్ధిగా మసలుకున్నారు. కథ సమాప్తం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లో కాల్ కూడా నొక్కండి. మీ అభిప్రాయాలను తప్పక కామెంట్ల రూపంలో పెట్టండి. మీరు చేసే లైక్, చేసే ప్రతి కామెంటు మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.